హాయ్ అండి, పద్మ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఒక రైస్ చేసి చూపించాను చూడండి, పెడుతున్నాను. ఇది వామ్ రైస్ అండి. ఇది నూనె కాగిన తర్వాత అండి వామ్ వేసి ఎండుమిరపకాయలు అండి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకునండి. తాలింపు బాగా వేగినాక కొంచెం పసుపు వేసండి. పసుపు ఉప్పు వేసిన తర్వాత రైస్ వేసేసి కలిపేసుకుంటామండి. ఇది వానాకాలం చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మా అమ్మగారు అది కూడా మా పిల్లలకి అది బాగా తాలింపు అది వేసి పెట్టివ్వరండి. అప్పుడు పిల్లలకి అదిని చాలా మంచిదండి ఇది, అలా అని అనివ్వరండి. మేము అప్పటి నుంచి నైట్ రైస్ అది మిగిలిపోతే అండి ఇంకా అట్లానే తాలింపు పెట్టుకునండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద ఇంకా అదే చేసుకుంటాం అన్నమాట. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. వాము కదండి, మనకి అరుగుదల అది కూడా మంచిగా అవుతుందండి, బాగుంటుంది కూడా. సింపుల్గా అయిపోతుందండి. బొమ్మన పిల్లలకి స్కూల్కి వెళ్ళి పిల్లలకి కూడా అండి మనం లంచ్ బాక్స్ కింద అది రైస్ గబు వండుకుని ఇలా తాలింపు వేసి పెట్టేసుకుని పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇది లంచ్ బాక్స్లో అది పిల్లలకి పెట్టుకున్న అరుగుదల అది అవుతుందండి. కడుపు నొప్పి అది కూడా ఉండదు పిల్లలకి, చాలా మంచిదండి. ఓకేనా అండి, ట్రై చేయండి ఒకసారి. ఎలాగుందో కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, మాది షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మేము ఈ మధ్యనే అండి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నామండి. ఓకేనండి, బాయ్ అండి.